ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇక శివబాలకృష్ణను 8 రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు ఇవాల్టి నుంచి ఫిబ్రవరి 7వ తేదీ వరకు కస్టడీలో విచారించనున్నారు. అయితే శివబాలకృష్ణను 10 రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ పీసీ కోర్టును కోరగా 8 రోజుల కస్టడీకి అప్పగిస్తున్నట్టు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నేడు చెంచల్గూడ జైలు నుంచి శివబాలకృష్ణను కస్టడీలోకి ఏసీబీ అధికారులు తీసుకోనున్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా అతనికి వచ్చిన ఆదాయం ఎంత, అతని ఆస్తులు ఎంత అనే దానిపై విచారణ చేయనున్నారు. ఇక ఇప్పటికే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణపై రాష్ట్ర పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే హెచ్ఎండిఏ ఎంఏడియు నేరాల్లో ఆయన పనిచేసిన సమయంలో అనుమతులిచ్చిన ఫైళ్లపై ఏసీబీ అధికారులు దృష్టి సారించనున్నారు. శివబాలకృష్ణకు చెందిన 8 బ్యాంకు లాకర్లతో పాటు కుటుంబ సభ్యుల పేరిట ఉన్న బ్యాంకు లాకర్లను కూడా ఏసీబీ తెరిచేందుకు ప్లాన్ చేస్తుంది. హైదరాబాద్ నగర శివారులో జరిగిన బదలాయింపులు, అపార్ట్మెంట్స్, విల్లాల నిర్మాణాల్లో ఒక్క సంతకంతో స్థలాలు కాజేశారంటూ పలువురు బాధితులు ఆయనపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇక నేటి నుంచి ఫిబ్రవరి 8వ తేదీ వరకు కూడా శివబాలకృష్ణ అయితే ఏసీబీ అధికారులు విచారించబోతున్నారు. ఏసీబీ కార్యాలయాన్ని ఇవాళ నుంచి ఫిబ్రవరి 7వ తేదీ వరకు కూడా కస్టడీలో ఉండబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి. రైట్ మధు, ప్రస్తుతం చూడొచ్చు. ఎందుకనంటే గత 4 రోజుల నుంచి మాత్రం హెచ్ఎండిఏ బాలకృష్ణ ఏసీబీ దాడుల్లో దొరికిన సంగతి తెలిసిందే. అయితే ఇది విధంగా ఉండగా, ఎందుకంటే దాదాపుగా ఇప్పటి వరకే 80కి పైగా వాచ్లు, అంటే ఖరీదైన వాచ్లు చూడొచ్చు, రోలెక్స్ కావచ్చు, అంటే దాదాపుగా ఇది ఫారెన్ నుంచి కూడా తెప్పించిన కొన్ని వాచ్లు కూడా ఖరీదు, ఒక్కొక్క వాచ్ ఖరీదు దాదాపుగా 6 నుంచి 7 లక్షలు ఉన్నట్లు తెలుస్తుంది. అదే విధంగా దాదాపుగా 10కి పైగా ఐఫోన్లను కూడా ఖరీదించినట్లు దాన్ని ఏసీబీ అధికారులు కూడా సీజ్ చేయడం జరిగింది. ఇదే విధంగా దాదాపుగా 80 లక్షలకు పైగా క్యాష్ రూపంలో కూడా మన బాలకృష్ణ ఇంట్లోనైతే సీజ్ చేయడం జరిగింది. దీంతో పాటు దాదాపుగా 1000 కోట్లు, అంటే దాదాపుగా మనం చూడొచ్చు, అంటే ఏసీబీ ఇప్పటికీ ఎఫ్ఐఆర్ లో కూడా నమోదు చేసిన విధానంగా 400లకు పైగా ఆస్తిని గుర్తించినట్లయితే అధికారులు చెప్తున్నారు. అయితే ఇదే అంశంలో 8 రోజుల కస్టడీకి అయితే తీసుకున్న ఏసీబీ అధికారులు అయితే బడాబాబులు ఎవరైనా ఉన్నారా లేదు అని అంటే బాలకృష్ణ వెనకాల మరి కొంతమంది బడాబాబులు ఉన్నట్లు కూడా సమాచారమా, లేదంటే బాలకృష్ణ కూడా ఎవరికైనా బడాబాబులకు బినామీగా ఉన్నాడా అన్న కోణంలో అయితే వెతుకుతున్నారు. అయితే ఇదే అంశం పైన మరి అతనితో పాటు అతని బంధువులు, అతని మిత్రులతో అన్ని ఇంట్లో దాదాపు 18 నుంచి 20కి గ్రూపులుగా సోదాలు నిర్వహించిన ఈ అంశం. ఎందుకంటే దాదాపు 400 కోట్లకు పైగా ఆస్తిని అయితే సీజ్ చేసినట్టు తెలిసింది. అయితే అదే విధంగా ఈ రోజు కొన్ని లాకర్స్ ని కూడా ఓపెన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మధు. రైట్, థాంక్యూ క్రాంతి.